హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి భోగిపళ్ళు పోయటానికైతే అన్నీ అయితే రెడీ చేసి పెట్టామన్నమాట. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. తెలిసిందే కదా, భోగిపళ్ళు రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని చక్కగా అయితే రెడీ అయిపోతారు. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇదిగోండి పిల్లలు చూడండి, చక్కగా లంగా జాకెట్లు వేసుకున్నారు. ఇంకెక్కడైతే కూర్చోబెట్టామన్నమాట. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ కాకపోతే ఈసారి రాలేదన్నమాట. ఎప్పుడైతే చాలామంది ఉంటారు. ఇంక ఇద్దరు బుడ్డ పిల్లలు అయితే నిద్రపోతున్నారు. అందుకని ఉండేవాళ్ళు వరకు పోతాములేని పోసామన్నమాట. ముందు భోగిపళ్ళు అసలు ఎందుకు పోస్తాము ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. భోగిపళ్ళు పిల్లలకి నరదిష్టి, గ్రహపీడ నివారణ అవన్నీ కలుగుతాయని పోస్తాము. దిష్టి ఏమీ లేకుండా ఉంటుందని చెప్పేసి పిల్లలకైతే ఫస్ట్ కుంకుమ గంధములతో అలంకరించి తర్వాత ఈ భోగి పళ్ళని అయితే దిష్టిగా పోస్తారనమాట. వీటిని దిష్టి కోసం ఉపయోగిస్తారు కాబట్టి ఇవి తినకూడదు. పిల్లలు ఒక్కోసారి కింద పడ్డవి తీసుకొని తింటూ ఉంటారు కదా, వీటిని తినకూడదు. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, అందులో చిల్లరి నాణ్యాలు, బంతిపూలు లేకపోతే చామంతి పూలు రెమ్మలు కలిపి పోస్తారనమాట. ఇంకా ఇక్కడ మేమైతే బంతిపూలు కలిపాము. రేగి పళ్ళల్లో చిల్లరి డబ్బులు అవి కూడా కలిపాము. ఈ చిల్లరి డబ్బును భిక్షగాళ్ళు ఎవరైనా వస్తారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఈ రేగిపళ్ళు, బంతిపూ, రేకులు ఇవన్నీ తొక్కకూడదు అనమాట. ఈ కార్యక్రమం అయిపోయిన అందరి తర్వాత వీటిని ఎత్తి ఎవరిని తొక్కని ప్రదేశం ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకుంటే పారే నీళ్ళలో కానీ పోస్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళని ఎన్ని సంవత్సరాల వరకు పోయొచ్చు అంటే పిల్లలకు 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు పోయొచ్చండి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 12 సంవత్సరాల నిండే పిల్లల వరకు పోయొచ్చు. ఎందుకంటే మనకి 12 రాసులు ఉన్నాయి కదా, సూర్యుడు ఈ 12 రాసుల్లో తిరుగుతూ ఉంటాడు కదా. ఈ సంక్రాంతి అప్పుడు మకర రాశిలో ఉంటారు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. అందుకని చెప్పేసి పిల్లలకి 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు అందరూ పోయొచ్చు, ఆడ మగ తేడా లేకుండా. అయితే ఇక్కడ మా బాబు ఏంటంటే అప్పటి వరకు కూర్చున్నాడు, పోసే టైంకి వెళ్ళిపోయాడనమాట. ఇంకా తర్వాత తనని తీసుకొచ్చి పోద్దాంలేండి, అసలు చిక్కట్లేదు. ఇంకా లాస్ట్లో తీసుకొచ్చి అట్లానే బలవంతంగా అయితే పోసామన్నమాట. అంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందండి. పిల్లలు ఇంకా రెడీ అయిపోయి అంతసేపు వెయిట్ చేయాలంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా. పాపం వీళ్ళేమో ఎర్లీగా రెడీ అయిపోయారు. ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదని చెప్పేసి మేమేమో కొంచెం లేట్గా స్టార్ట్ చేసామన్నమాట. అందుకని చెప్పేసి తనకి చిరాకు వచ్చేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడనమాట. కొంతమంది అయితే ఈ భోగి పళ్ళను ఒక ఫంక్షన్ లాగా కూడా చేసుకుంటారండి. ముత్తైదువులది పిలిచి తాంబూలు వేయటం అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది సూర్యాస్తమయం అయ్యేలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఈ రేగిపళ్ళు అనేది సూర్యుడికి సంబంధించింది కాబట్టి సూర్యుడు ఉదయించిన కాడ నుంచి అస్తమించిన వరకు అయితే ఈ భోగిపళ్ళ కార్యక్రమం అయితే చేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదంటే, చాలా గ్రాండ్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఏదైనా కానీ భోగి పళ్ళు పోయటం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ భోగి పళ్ళని తల మీద ఎందుకు పోయాలని అనుకుంటారు కదా. మనకి తల పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం మీద ఇలా పోయటం వల్ల జ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఇవి శ్రీమన్నారాయణునికి ఇష్టం కూడా ఈ రేగి పళ్ళు అనేవి. చలికాలంలో ఈ రేగి పళ్ళను తింటే కూడా మనకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రేగి పళ్ళు అనేవి చలికాలంలోనే వస్తూ ఉంటాయి. నాకైతే ఈ చిన్న రేగి పళ్ళు అయితే చాలా ఇష్టం అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేనైతే ఏం అడగలేదు, ఈ రేగిపళ్ళే కావాలని అడిగాను అనమాట. చాలామందికి చాలా తినాలనిపిస్తుంది కదా. నేనైతే 2 సార్లు ఈ రేగిపళ్ళనే అడిగాను అనమాట. ఇంకా గుంటూరు నుంచి బెంగళూరు అయితే రేగిపళ్ళని తీసుకొచ్చారు. ఒకసారి మా అత్త అయితే అక్కడ దొరకట్లేదు అని చెప్పానని. మా ఇంట్లో భోగిపళ్ళ కార్యక్రమం అయితే ఇలా జరిగిందనమాట. తర్వాత ఇంకా చిన్న ఫోటో షూట్ అయితే జరిగింది. ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీ ఇంట్లో భోగిపళ్ళ కార్యక్రమం ఎలా జరిగింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.